శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాలలోని 84వ శ్లోకము. ఈ శ్లోకాన్ని ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదం మకర రాశి వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు, గండాలు, ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనస్సు రాశికి, 2, 3, 4 పాదాలు మకర రాశికి చెందుతాయి. ఉత్తరాషాఢ నక్షత్ర అధిపతి సూర్యుడు. గణము మానవ గణము. శ్లోకము శుభాంగో లోకసారంగః సుతంతు తంతువర్ధనః ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః. శుభాంగో లోకసారంగః సుతంతు తంతువర్ధనః ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః. శుభాంగః లోకసారంగః సుతంతుః తంతువర్ధనః ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతాగమః. తాత్పర్యం: మంగళప్రదమైన రూపం గలవాడు లేదా ధ్యానయోగ్యమైన శుభప్రద రూపుడు, లోకసారాన్ని గ్రహించువాడు, సువిస్తారమైన ఈ జగత్తంతా ఎవరికి చెందినదో అట్టి పరమాత్ముడు. ఈ విస్తృతే జగత్తును వృద్ధి క్షయాలు గావించువాడు, ఇంద్రాది రూపంలో జగత్కార్యాలను గావించువాడు, మహాకర్మలను సృష్టి స్థితి లయాదులు ఆచరించేవాడు, పరిపూర్ణుడు కాబట్టి చెయ్యవలసిన కార్యాలేమీ లేనివాడు, వేదరూపమైన ఆగమమును ఏర్పరచినవాడు శ్రీమన్నారాయణుడు.